నమస్తే ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాలతో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తున్నానండి. సో చూసారు కదా, నెయ్యి అలా పైకి తేలుతున్నట్టు చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి కేసరి అనేది చాలా బాగా వస్తుంది. సో దానికి ఎలా ప్రిపేర్ చేయాలి అదంతా కూడా ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. సో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కేసరి చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి. కాజు, ఇలాచి, ఇంకా 3/4 గ్లాస్ వచ్చేసి గీ, ఇంకా ఒక ఫుల్ గ్లాసు వచ్చేసి రవ్వ అండి. మీరు రవ్వ మెజర్మెంట్ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో ఆ గ్లాస్తోనే 3½ కానీ హాఫ్ కానీ గీ వేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా మనకి కొలత సరిపోతుంది. సో రవ్వ మనము 1 గ్లాస్ తీసుకున్నాం కదండి. సో మీరు బాగా తీపి తింటే 2 గ్లాసెస్, లేదా సరిపడి తీపే తింటాము అంటే 1.5 గ్లాసు వేసుకోండి. మిల్క్ వచ్చేసి మీరు రవ్వ తీసుకున్న గ్లాస్కి 3 వంతులండి, అంటే 1:3 రేషియోతో మీరు పాలు అన్నవి కొలతకి పెట్టుకోవాలండి. ఇవి మీగడ పాలండి, కాచి చల్లార్చిన మీగడ పాలు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. నేను ఇత్తడి గిన్నెలో చేస్తున్నానండి ప్రసాదము. సో జీడిపప్పు వేయించుకోవటానికి ఇంకా రవ్వ వేయించుకోవటానికి ఒక 2 స్పూన్స్ అయితే గీ యాడ్ చేసుకున్నానండి. గీ వేడైన తర్వాత మనం ఏదైతే కాజు రెడీ పెట్టుకుందామో అవి వేసేసుకుందాము. జీడిపప్పు లైట్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వెంటనే తీసేసుకుందామండి. కాజు తీసేసుకున్న తర్వాత కూడా కలర్ వస్తుంది. సో అందుకని వేయించుకున్నప్పుడే డార్క్ కలర్ వరకు వేయించుకుంటే తీసేసిన తర్వాత ఇంకా డార్క్ అయిపోతుంది, బాగోదు. సో నేను ఇప్పుడు ఈ టైంలో తీసేస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు మీకు తర్వాత తీసేసిన తర్వాత చూపిస్తాను అవి ఎంతవరకు డార్క్ వచ్చేసినాయో. చూసారా ఎలా వచ్చేసినాయో కలరు. సో ఇప్పుడు మనం ఇదే గీలో రవ్వ అనేది బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. సో రవ్వని డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. డార్క్ అంటే మరీ డార్క్ కాదు, నేను మీకు చూపిస్తాను. ఆ డార్క్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి కేసరి అన్నది బాగుంటుందండి. లైట్ కలర్ వేయించుకున్నాం అనుకోండి, అది పాలల్లో ఉడికేటప్పటికి తెల్లగా అయిపోతుంది. ఆ కలర్ మనకి కేసరికి బాగోదండి, చూడటానికి కూడా బాగోదు. అందుకని కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే అది పాలల్లో ఉడికేటప్పటికి కొంచెం లైట్ అయ్యి మనకి పర్ఫెక్ట్ కేసరి కలర్లోకి వస్తుంది. ఈ కలర్ వచ్చే వరకు మనమైతే రవ్వ అనేది వేయించుకోవాలండి. ఇది పర్ఫెక్ట్ కలరు ఈ కేసరికి. నేను అన్ని కేసర్లకి చెప్పట్లేదండి, ఈ కేసరికి ఇది పర్ఫెక్ట్ కలర్. సో బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనము పాలు అన్నది యాడ్ చేసేసుకుందాము. పాలు యాడ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కొంచెం కొంచెం పోసుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే చేతి మీదకి వచ్చేస్తుంది. పాలు పోసిన తర్వాత కుకింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాలండి. ఎక్కువసేపు మనకి ఉడికితే రవ్వ అనేది చివిడిపోవటానికి ఛాన్సెస్ ఎక్కువ. అందుకని సరిపడి ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరే ఉండి కదుపుకుంటా ఫాస్ట్గా అన్నది కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, అడుగున గమ్మున అంటుకుంటుంది. సో పాలతో మనము రవ్వ అనేది ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి గమ్ముని ఛాన్సెస్ ఎక్కువ అడుగున అంటుకోవటానికి. అందుకని దగ్గరే ఉండి అడుగున అంటుకోకుండా జాగ్రత్తగా అన్నది కదుపుకుంటా ఇంత చూపిస్తున్నాను కదా, ఇంతవరకు కూడా మనకి మొత్తం అంతా కూడా ఒక ముద్దలాగా అయిపోయినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్ పెట్టుకున్నామో షుగర్ అన్నది యాడ్ చేసేసుకొని ఒక 2-3 ఉడుకులు, షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఉడుకులు ఉడికిన తర్వాత మనం గీ అన్నది వేసేసుకుందాము. సో షుగర్ వేసుకుని ఉడుకుతున్నప్పుడు కూడా జాగ్రత్త అండి, చేతి మీదకి గమ్ముని చిందులు పడిపోతాయి, పైకి ఆవిరి అన్నది వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా అన్నది ఇలాగా షుగర్లో బాగా ఉడుకుతున్నప్పుడు మనము ఏదైతే రెడీ పెట్టుకున్నామో ఆ గీ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి. సో చూసారు కదా ఉడుకుతుంది. ఈ టైంలో మనము గీ అనేది యాడ్ చేసేసుకోండి.
గీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మరీ ఎక్కువసేపు అనేది ఉడకబెట్టొద్దండి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది కేసరి. అందుకని ఒకసారి ఆ నెయ్యి అన్నది మనకి కేసరిలోకి బాగా కలిసి వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్లో మనం ఇలాచీ కొంచెం యాడ్ చేసుకుని, మనం ఆల్రెడీ ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటే మనకి పాలతో రవ్వ కేసరి అన్నది రెడీ అయిపోతుందండి. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. సో చూసారు కదా పైకి గీ ఎలా తేలుతుందో.